కరూర్లో తన పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ప్రాణాలు కోల్పోయినటువంటి 41 కుటుంబాలని పరామర్శించారు విజయ్. చాలా మంచి పని. అప్పట్లో స్టాలిన్ అడ్డుకున్నాడు, అదే సందర్భంలో చెడగొట్టే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కూడా అందుకని చెప్పేసి అప్పట్లో వర్చువల్గా తన వైపు నుంచి సహాయం ప్రకటించే ఆగాడు. ఇప్పుడు చేస్తానన్నాడు. మొన్న కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే విజయ్ కోర్టులో సుప్రీంకోర్టు వాళ్ళని మందలించి ఆయన వెళ్ళడానికి క్లియరెన్స్ ఇచ్చింది. ఆయన వెళ్ళడం జరిగింది. అంతవరకు మంచిది. వాళ్ళకి సాయం చేస్తానని చెప్పడం వరకు మంచిది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే తమిళనాడులోని కరూరులో 4 ఆలయాలకి 25,000 కోట్ల విలువైన 3,085 ఎకరాల భూమి ఉంది. ఇది కీలకం. వీటిట్లలో కొంతమంది ఆక్రమించుకుని ఉన్నారనుకోండి, ఏం చేయాలి? ఆక్రమణలన్నా ఖాళీ చేయించాలి, లేదా వాళ్ళకి ఆ భూమి డబ్బుల్ని ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. కానీ ప్రభుత్వం దేవాదాయ శాఖ అట్లాంటి డబ్బులేమి ఇవ్వకుండా దేవుడి భూముల్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళకి షాప్ అయితే షాపు, పొలం అయితే పొలము, ఏదైతే అది వాళ్ళ పేరున పట్టాలు ఇచ్చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అంటే దేవుడి సొమ్ముని దోచిపెట్టారనమాట. దాచిపెట్టడం కాదు, దోచిపెట్టారు. ఇది దారుణమైనటువంటి అంశం. దీని మీద నా కలెక్టర్తో వెరిఫై చేయించి ఆ పైన ఇచ్చేసినట్టుగా ప్రకటించడం అన్నటువంటిది ఆవేదన కలిగించేటటువంటి పరిణామం. ఓవరాల్గా 3,085 ఎకరాలకు సంబంధించి కలెక్టర్ సి ముత్తుకుమారన్ ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలు, అక్కడ ఉన్నటువంటి అబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇంటూ రైత్వారీ యాక్ట్ 1963ని కూడా పక్కన పెట్టేసి మరి అక్కడ రిజిస్టర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం అన్నటువంటిది. అంటే తనకి ఓట్లేశారు కాబట్టి ఆ ప్రాంత ప్రజలకి దేవుడు సొమ్ముని దోచిపెట్టాడనమాట. ఇది తాజా పరిణామం.